అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పి ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు మా జగన్ గారు. వెనకడికి ఒకడు ఉన్నాడటండి. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ బిగించుకుని తొడగొట్టేవాడట. తలుపులన్నీ బిగించుకుని తొడగొడితే ఏంటి ఉపయోగం ఏంటి? నీకు ఏదైనా బయట ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి. బయట అవతల మాట్లాడారు కదా, బయట నిలబడి ఉండాలి. అది లేకుండా నువ్వు మొత్తం ఇంట్లోకి దూరేసి తలుపులన్నీ వేసేసుకుని లోపల తొడగొడితే ఎవడో తెలుస్తుంది? అదేమే పెద్ద పనుడితనం అవుతుంది. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడకుండా ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబ్బాయి మీరు వెళ్ళండి, మీరు అక్కడ గట్టిగా నిలదీయండి, మీరు ఎలా సింపేయండి పొడి చేయండి అని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి. అంటే ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూస్తే అసలు ఇలాంటి నాయకుడు దగ్గర పనిచేయటం గర్వంగా అనిపించిందండి నాకు కూడా. మొత్తం ఆ రోజున 2021 తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా అసెంబ్లీని సస్పెండ్ చేశారండి జగన్ గారు. సస్పెండ్ చేయించి ఒక్కడే ఉంటాడో ఒకడే వస్తాడా, లేకపోతే ఆగిపోతే పారిపోయాడు దాక్కున్నాడు అని చెప్దాం. ఒకవేళ వచ్చాడంటే కనుక మనందరం కలిసి అతని మీద పడిపోదాం, అందరూ కలిసి అన్ని మాట్లాడేద్దాం, అవమానించేద్దాం అని ఓ స్ట్రాటజీతో మొత్తం టీడీపీలో ఉన్న మిగతా 22 మందిని సస్పెండ్ చేసి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఉంచాడు. అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా, వస్తే ఏం చేస్తాడో చూద్దాం. అయితే మాసు పెట్టుకుని ఒక్కడు వచ్చేటండి ఆయన అసెంబ్లీకి. ఒక్కడే, ఇంకెవరు లేరు. అవతల 151 మంది ఉన్నారు. ఒక్కడే వచ్చి నిలబడి ఆ రోజున ఆయన క్వశ్చన్ చేసిన విధానం అంతకంటే ధైర్యవంతుడు ఎవడున్నాడండి ఆంధ్ర తెలంగాణలో? ధైర్యం అంటే సందర్భం రావాలి. ఆ సందర్భం వచ్చాకే తెలుస్తుంది ఆ మనిషిలో ఎంత ధైర్యం ఉందనేది. ఆయన చూస్తే అబ్బాయి మంచోడు, చూసి చూడనట్టు వదిలేస్తాడు, లేకపోతే మెత్తన వైఖరి చంద్రబాబు నాయుడు గారిది, ఇలా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ 151 మంది బూతురాయిల్ని ఎదుర్కోవడానికి ఒక్కడే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కడే వచ్చి నిలబడి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నిజాయితీలో ఉన్న ధైర్యం అది. నిజాయితీ పడి ఎప్పుడు ధైర్యంగా ఉంటాడండి. మీరు ఎక్కడన్నా చూడండి, నిజాయితీ పరుడు ఉద్యమకారుని తీసుకోండి. భూమికి 3 అడుగులు ఉన్నా సరే అవతల 1000 మంది పోలీసు వాళ్ళు ఉన్నా సరే నిలబడతాడు అలాగా. ఎందుకంటే ఒక సిద్ధాంతమే నిలబడ్డాడు కాబట్టి. అదే పెద్ద పెద్ద డాన్లు ఉంటారండి, పెద్ద పెద్ద డాన్లు కండ్ల గంటలు వేసుకుని ఉంటారు. ఒక కానిస్టేబుల్ చూస్తే పారిపోతారు, అవి పోలీసులు అని చెప్పి పారిపోతారు. అది ఇది కాదండి. ఇక్కడ ఆ నిజాయితీలో ఉన్న పొగరు, ఆ నిజాయితీలో ఉన్న ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేస్తున్నారు అవతల చేస్తున్నారు కాబట్టి అడగటానికి ఆ ధైర్యం ఆ నిజాయితీ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలు 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నా సరే వాళ్ళు ఏ ప్రశ్న అడుగుతారు? ఈ లడ్డూ కల్తీ గురించి మాట్లాడతారేమో, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారేమో, డెడ్ బాడీ డోర్ డెలివరీ గురించి అడిగేస్తారేమో, లేదా అవినాష్ రెడ్డిని ఎందుకే వెనకేసుకొచ్చామంటారేమో. ఇవన్నీ నేను దొరికిపోతాననే ఉద్దేశంతో అతను అసలు అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోయి ఇంట్లో కూర్చుని అక్కడ ఒక మైక్ పెట్టుకుని మీరు అసెంబ్లీలో పొడిచేయండి, శాసనమండలిలో పొడిచేయండి, నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడి నుంచి మేము చప్పలు కొడుతుంటానని చెప్తున్నాడు ఈయన. సరే అర్థం చేసి కానీ సిగ్గుపడాలి కనీసం వైసీపీ వాళ్ళు. ఒక నాయకుడిని ఎమ్మెల్యేగా నెగ్గించారు ఆ ప్రాంత ప్రజలంటే అసెంబ్లీకి వెళ్ళలేని బతుకు, అదేం బతుకు, ఇంకా అదేం ధైర్యం? మళ్ళీ పెద్ద ధైర్యవంతుల్లాగా ఎలివేషన్లు ఎందుకండి? హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారండి. అలాంటి సిచ్యువేషన్ని చాలామంది ఎదుర్కోలేరు. కానీ ఆయన ఎదుర్కొన్నాడంటే అదేం ఆషామాషి విషయం కాదండి. చాలా స్ట్రాంగ్ విల్ ఉండాలి దానికి. చాలా అంటే స్ట్రాంగ్ హృదయం ఉండాలన్నమాట అండి. ఎవడు ఏమంటాడో, ఏం అడుగుతాడో, ఏం తిడతాడో ఏమని అదేం పట్టించుకోకుండా నేను నిజం కోసం వచ్చాను, నిజం మాడతాను, ఆ ధైర్యం ఉండాలి. అయ్యా